బ్యాక్ న్యూస్. పెద్ద నోట్ల రద్దుతో జనంలో ఆందోళన. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నోట్లు మార్చుకుందామా అన్న ఆతృత. పనులన్నీ మానుకుని గంటల కొద్దీ బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. చాంతాడంత క్యూల్లో నిల్చుంటున్నారు. అలాంటి వారికి మేమున్నామన్న భరోసా ఇవ్వాల్సిన బ్యాంక్ సిబ్బంది తమకేం పట్టదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. తీరిగ్గా 10 గంటల తర్వాత విధుల్లోకి వస్తున్నారు. అప్పుడైనా వెంటనే పని మొదలు పెడుతున్నారా అంటే అదీ లేదు. కుర్చీలు తుడిచి, టేబుల్ క్లీన్ చేసి, సిస్టమ్ దుమ్ము దులిపి, ప్రింటర్ సెట్ చేసుకుని తీరిగ్గా సీట్లలో కూర్చుంటున్నారు. ఈ తతంగం అంతా గడిచేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఆర్బీఐ ప్రకటించినట్లు కనీసం ముందే బ్యాంకులు తెరవకపోయినా వచ్చిన వెంటనే పని మొదలు పెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంక్ సిబ్బంది తీరుపై ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశమంతా చిల్లర కోసం గగ్గోలు పెడుతుంటే బ్యాంకులకు ఎందుకింత నిర్లక్ష్యం? ఖాతాదారుల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత బ్యాంకులకు లేదా? భరోసా ఇవ్వాల్సింది పోయి బాధలు పెడతారా? ప్రైవేటు బ్యాంకులు కాస్త మెరుగ్గానే పనిచేస్తున్నా ప్రభుత్వ రంగ బ్యాంకుల తీరు మాత్రం మరీ దారుణంగా ఉంటోంది. ఈ పరిస్థితిని వెంటనే మార్చాలని కోరుతున్నారు జనం. పెద్ద నోట్ల రద్దుతో జనానికి చిల్లర చిక్కులు ఇంకా తప్పలేదు. ఏటీఎంలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. చాలా బ్యాంకులు ఏటీఎంలలో కొత్త నోట్లను నింపలేదు. 100 నోట్లు నింపినా అవి గంటలోనే అయిపోతున్నాయి. దీంతో జనం బ్యాంకుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు బ్యాంకుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఆర్బీఐ సూచనల ప్రకారం నిన్నటి నుంచే ఏటీఎంలు అందుబాటులోకి రావాల్సింది. కానీ అది జరగలేదు. ఇవాళ కూడా పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం కనిపించడం లేదు. కొన్ని చోట్ల పాత ఏటీఎంలో ఉన్న సాఫ్ట్వేర్ కొత్త నోట్లను గుర్తించడం లేదు. దీంతో డిపాజిట్లు, విత్ డ్రాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను వీలైనంత త్వరగా తీర్చాలని కోరుతున్నారు జనం. అటు ఆర్బీఐ మాత్రం పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు తొందరపడొద్దని అంటోంది. సరిపడినంత డబ్బు బ్యాంకులకు పంపుతున్నామని 2-3 రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో పాత 500, 1000 రూపాయల నోట్లకు విలువ లేకుండా పోతోంది. ఆ నోట్లను బిచ్చగాళ్లు కూడా తీసుకోవడం లేదు. 500 నోట్ల కట్టలు కట్టలుగా పేరుకుపోయిన కొందరు వాటిని బెగ్గర్స్ కి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్లు కూడా అవి తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. పెద్ద నోట్లను రద్దు చేయలేదు, కేవలం మార్పిడి మాత్రమే చేస్తున్నామని ఆర్బీఐ, కేంద్రం ప్రకటిస్తున్నా ఇంకా సామాన్య ప్రజల్లో అవగాహన కలగడం లేదు. పాత నోట్లు ఇక చెల్లవనే భావిస్తున్నారు. అందుకే బెగ్గర్స్ కూడా ఆ నోట్లను తీసుకోవడం లేదు. పాత నోట్లతో ప్రజలు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా పాత 500 రూపాయల నోటుపై ఇప్పటికీ ప్రజల్లో అపోహలు పోలేదు. ఆఖరికి బిచ్చగాళ్లు కూడా పాత 500 రూపాయలు ఇస్తే తీసుకోవట్లేదు. మా కొద్దీ పెద్ద నోటు రూపాయి, 2 రూపాయలు లేదంటే 10, 20 రూపాయలు ఇమ్మంటున్నారు. మా ప్రతినిధి అరుణ్ ఒక 500 రూపాయల నోటును బిచ్చగాళ్లకి ఇస్తే ఏం జరిగిందో వాళ్ళు ఏం చెప్పారో చూడండి. ఈ 500 నోటు విలువ తగ్గలేదనే విషయం చాలామంది గుర్తించట్లేదు. నోటు మాత్రమే చెల్లది, కానీ దీని విలువ అలాగే ఉంటుందనే సమాచారం లేక చాలామంది ఈ నోటును వదిలేసుకోవడానికి, తీసుకోవడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని చేంజ్ చేసుకుంటే దీని విలువ అలాగే ఉంటుందనే సమాచారం లేక కింది స్థాయి వాళ్ళందరూ కూడా ఈ నోట్ను రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ సెంటర్లలో అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 500 రూపాయలు దానం చేద్దాము, లేదంటే మీరు దీన్ని తీసుకోండి అంటే మాకొద్దు అని చెప్పడానికి జరుగుతుంది. నోటు మాత్రమే మారింది కానీ దాని విలువ మారలేదనే సమాచారం జనంలోకి పోకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అసలు ఎందుకోసం ఈ 500 తీసుకోవట్లేదు అనేది వీళ్ళతో మాట్లాడదాం. ఎవరన్నా 500 నోట్ని ఎందుకు తీసుకోవట్లేదు మీరు? మాకు చల్లవు, మాకొద్దు, మాకు రూపాయి, 2 రూపాయలు మాకు అదే సార్ బాబా. మాకు అదే దేవుడి చింతకి మాకు 10, 5, 2 రూపాయలు అదే మాకు చాలు. ఈ 500 నోట్ చెల్లుతుందా? మాకు చెల్లదు, మాకు చెల్లదు, చెల్లవద్ది. మా టీవీలో పేపర్కు అన్నీ వేసినారు, మాకొద్దు. ఇది వీళ్ళు చెప్తున్న తీరు. టీవీలో, పేపర్లో అన్నిట్లలో సమాచారం ఉంది ఈ నోట్లు చెల్లవనేది. అందుకనే మేము తీసుకోవట్లేదని వీళ్ళు చెప్తున్నారు. చాలామంది ఒకరిద్దరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా వాటిని రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజానికి దీనికి సంబంధించినటువంటి నోటు విలువ మాత్రమే మారలేదనే విషయాన్ని కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు మెసేజ్ పోకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ వైపు సమాచారం లేక, చదువుకోలేని వాళ్ళకి దాని మీద అవగాహన లేక కొంత కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అనురుతో అరుణ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్.